ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. రాబోయే 24 గంటల్లో మేషరాశివారి జీవితంలో కనిపించబోయే కొన్ని ఆశ్చర్యకరమైన సంకేతాలు, ఆసక్తికరమైన రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ విషయాన్ని మీరు పూర్తిగా వినడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజు మీకు అందబోయే సూచన ప్రతి ఒక్కరికీ వర్తించదు. ప్రత్యేకంగా జీవితంలో ఒక పెద్ద మార్పుదశలో ఉన్న మేషరాశి వారికి మాత్రమే ఈ సంకేతం అర్థవంతంగా మారే అవకాశం ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు చాలా కాలంగా ఊహించని ఒక పరిణామం ఇప్పుడు మీ కళ్ల ముందే జరగవచ్చు. గతంలో మీ భావాలను, మీ కష్టాలను లేదా మీ నిజాయితీని అర్థం చేసుకోని ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలో ప్రత్యక్షమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు మీకు దూరంగా ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితిలో ఉండవచ్చు. అయితే ఈ మార్పుకు అసలు కారణం ఏమిటి? ఎందుకు అకస్మాత్తుగా పరిస్థితులు ఇలా మారబోతున్నాయి? ఇదే ప్రశ్న ఇప్పుడు చాలామంది మేషరాశివారి మనస్సులో ఉండొచ్చు. దీనికి సమాధానం రాబోయే గంటల్లో మీకు తెలిసే అవకాశముంది. స్నేహితులారా, ఈ రోజు సాధారణమైన రోజు కాదని కొన్ని సంకేతాలు సూచిస్తున్నాయి. ఉదయం నుంచి మీ చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా ఒక ప్రత్యేక సందేశాన్ని ఇస్తున్నట్లు అనిపించవచ్చు. మీరు గమనించకపోయినా కాలం మీకు అనుకూలంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మీ రాశి అధిపతి కుజుని ప్రభావంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరగవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, కెరీర్కు సంబంధించిన విషయాల్లో ఒక సానుకూల మార్పు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు ఎదుర్కొన్న నిరాశలు, ఆలస్యాలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాబోయే 24 గంటల్లో ఒక వార్త, సందేశం లేదా సమాచారం మీకు అందే అవకాశముంది. అది గతంలో మీతో విభేదించిన ఆ వ్యక్తికి సంబంధించినదై ఉండవచ్చు. ఆ సమాచారం విన్న తర్వాత ఎందుకు ఆ వ్యక్తి తన వైఖరిని మార్చుకున్నాడో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు మీ మాటలకు విలువ ఇవ్వనివారు ఇప్పుడు మీ అనుభవాన్ని మరియు మీ నిర్ణయాలను గౌరవించే పరిస్థితి ఏర్పడవచ్చు. కాలం మారినప్పుడు మనుషుల ఆలోచనలు కూడా మారుతాయి. అదే మార్పును మీరు త్వరలో చూడబోతున్నారు. ముందుగా ఎవరైతే సూర్యభగవంతుడు, లక్ష్మీమాత నిజమైన భక్తులు ఉన్నారో జై సూర్యదేవ, జై లక్ష్మీమాత అని కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మరింత ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. రాబోయే 24 గంటల్లో మీకు ఒక సమాచారం, కాల్ లేదా సందేశం అందే అవకాశం కనిపిస్తోంది. ఆ సమాచారం నేరుగా గతంలో మీతో విభేదించిన లేదా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయిన ఒక వ్యక్తికి సంబంధించినదే ఉండవచ్చు. ఆ క్షణంలోనే ఎందుకు వారి ప్రవర్తన మారిందో, ఎందుకు వారు ఇప్పుడు మీ వైపు తిరిగి చూస్తున్నారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు మీ అభిప్రాయాలను పట్టించుకోనివారు, మీ నిజాయితీని గుర్తించనివారు ఇప్పుడు పరిస్థితుల కారణంగా మీ విలువను అంగీకరించాల్సిన స్థితికి చేరుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. సమయం మీకు అనుకూలంగా మారినప్పుడు ఆవేశంతో కాకుండా తెలివితో వ్యవహరించడం చాలా ముఖ్యం. ప్రతి సందర్భంలో ప్రతీకారం అవసరం ఉండదు. కొన్నిసార్లు కాలమే మన తరపున సమాధానం చెబుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి మీ జీవితంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాని స్నేహితులారా, ఇక్కడితో కథ ముగయడం లేదు. దీనికి సమాంతరంగా మరో ఆసక్తికరమైన పరిణామం కూడా నడుస్తోంది. మీకు తెలిసినా తెలియకపోయినా మీ గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తున్న ఒక వ్యక్తి మీ చుట్టూ ఉండే అవకాశం ఉంది. మీ ప్రవర్తన, మీ నిర్ణయాలు, మీ జీవితంలో జరుగుతున్న విషయాలను వారు గమనిస్తూ ఉండవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ వ్యక్తికి మీ ప్రేమ లేదా భావోద్వేగ జీవితంతో సంబంధం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటివరకు ప్రేమ విషయంలో ఏర్పడిన అపార్థాలు, సందేహాలు లేదా గందరగోళాలు క్రమంగా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సంకేతం కూడా దాగ ఉంది. ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా మీ ఫోన్లో ఏదైనా చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఒక పాత జ్ఞాపకం, పాత సంభాషణ లేదా ఒకరి సందేశం మీ దృష్టికి రావచ్చు. అదే క్షణం మీకు ఒక నిర్ణయ సమయంగా మారవచ్చు. గతాన్ని మరోసారి స్వీకరించాలా? లేక ఇప్పటికే ముగిసిన అధ్యాయాన్ని పూర్తిగా మూసివేయాలా? అనే ప్రశ్నకు సమాధానం వెతికే పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే అసలు విశేషం ఇంకా మిగలే ఉంది. ఎందుకంటే రాబోయే గంటల్లో కనిపించే మరో సంకేతం మీ భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితి మరియు ఒక ప్రత్యేక అవకాశానికి సంబంధించినదిగా ఉండవచ్చు. ప్రతి ఒక్కరికి దక్కని ఒక అవకాశం మీ ముందుకు రావడానికి సూచనలు కనిపిస్తున్నాయి. ఆ అవకాశం ఎలా ఉంటుంది? అది మీ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? అనే విషయాన్ని ఇప్పుడు మరింత లోతుగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఒక ప్రత్యేకమైన హెచ్చరిక కనిపిస్తోంది. ముఖ్యంగా ఆరనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తితో వ్యవహరించే సమయంలో కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరి వ్యక్తి కావచ్చు,
లేదా తరచు మీతో మాట్లాడే వారిలో ఒకరు కావచ్చు. అయితే రాబోయే రోజుల్లో వారి మాటలు, వారి సలహాలు లేదా వారి ప్రవర్తనలో కొంత గందరగోళం కనిపించే అవకాశం ఉంది. వారు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా, వారి కారణంగా మీరు ఒక ముఖ్యమైన నిర్ణయంలో అయోమయానికి గురయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా డబ్బు లావాదేవీలు, వ్యక్తిగత రహస్యాలు, భాగస్వామ్య పనులు లేదా భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను పంచుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఎందుకంటే ప్రస్తుతం మీ జీవితంలో ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మే సమయం కాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆరనే పేరు గల ప్రతి వ్యక్తి మీకు హాని చేస్తారని అర్థం కాదు. కానీ మీ చుట్టూ ఉన్న వారిలో ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి వల్ల చిన్న అపార్థం, నిరాశ లేదా ఆలస్యం ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఎవరైనా ఎంత సన్నిహితులైనా సరే, వారి మాటలను వెంటనే నమ్మి నిర్ణయాలు తీసుకోకుండా మీ స్వంత ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వండి. మీ అంతరాత్మ చెప్పే సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే, ఎవరు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారో, ఎవరు కేవలం తమ అవసరాల కోసం మీకు దగ్గరవుతున్నారో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మేషరాశివారు ఈ సమయంలో ముఖ్యంగా ఆరనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తితో మాట్లాడేటప్పుడు, డబ్బు లేదా వ్యక్తిగత విషయాలు పంచుకునేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. మీ జాగ్రత్తే మిమ్మల్ని అనవసరమైన సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది. జ్యోతిష్య దృష్టితో చూస్తే మేషరాశివారికి ఈ కాలంలో కొన్ని రంగాల్లో పురోగతి, మరికొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం కనిపిస్తోంది. కుటుంబ విషయాల్లో కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆవేశం కంటే సహనానికి ప్రాధాన్యం ఇస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. పెద్దల సలహాలు ఈ సమయంలో ఉపయోగపడతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశమూ ఉంది. ఆర్థికంగా ఆదాయం పూర్తిగా ఆగపోదు కానీ ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని అవసరాల కోసం డబ్బు వెచ్చించాల్సి రావచ్చు. గతంలో నిలిచిపోయిన బకాయిలు లేదా రావలసిన ధనం కొందరికి అందే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. విద్య మరియు ఉద్యోగ రంగంలో కృషికి తగిన ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల దృష్టిలో మీ ప్రతిభకు గుర్తింపు లభించవచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కొన్ని కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ప్రేమ మరియు వివాహ విషయాల్లో గతంలోని అపార్థాలను తొలగించే అవకాశం లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారు తమ భావాలను స్పష్టంగా వ్యక్తపరిస్తే సంబంధం బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొత్త పరిచయాలు లేదా శుభవార్తలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అహంకారం మరియు అనుమానాలను దూరంగా ఉంచడం అవసరం. రియల్ ఎస్టేట్ మరియు విదేశీ ప్రయాణాల విషయంలో కొంత కదలిక కనిపిస్తుంది. భూమి, ఇల్లు లేదా స్థిరాస్తికి సంబంధించిన విషయాలు ముందుకు సాగే అవకాశముంది. విదేశీ విద్య, ఉద్యోగం లేదా ప్రయాణానికి ప్రయత్నిస్తున్న వారికి సానుకూల సమాచారం అందవచ్చు. ఆలస్యమైన పనులు క్రమంగా పూర్తి కావడం ప్రారంభమవుతుంది. రాజకీయ రంగంలో ఉన్న మేషరాశివారికి ప్రజల్లో గుర్తింపు పెరిగే సూచనలు ఉన్నాయి. కొత్త పరిచయాలు, ప్రభావవంతమైన వ్యక్తులతో సమావేశాలు జరగవచ్చు. అయితే మాటల్లో జాగ్రత్త అవసరం. చిన్న వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చలకు దారితీయవచ్చు. కళలు, సృజనాత్మక రంగాలు మరియు చేతివృత్తులలో ఉన్నవారికి ప్రతిభను చూపించుకునే అవకాశాలు లభిస్తాయి. నటన, సంగీతం, రచన, వీడియో ఎడిటింగ్, డిజైన్ వంటి రంగాల్లో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు లేదా గుర్తింపు వచ్చే అవకాశముంది. చేతివృత్తులు చేసే వారికి కొత్త ఆర్డర్లు లేదా ఆదాయ మార్గాలు తెరుచుకునే సూచనలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే మేషరాశివారికి ఈ గోచారం కష్టానికి ఫలితం, ఆర్థిక జాగ్రత్త, సంబంధాల్లో స్పష్టత మరియు కొత్త అవకాశాల ప్రారంభం అనే సంకేతాలను ఇస్తోంది. ఆవేశాన్ని నియంత్రించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మంచి పురోగతి సాధించగలుగుతారు. మేషరాశివారు మరిన్ని శుభఫలితాలు పొందడానికి ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పు దిశగా నిలబడి సూర్య భగవానుడికి రాగపాత్రలో నీరు అర్పించండి. నీటిలో కొద్దిగా కుంకుమ లేదా ఎర్ర పువ్వు వేసి సమర్పిస్తే మరింత శుభప్రదంగా భావిస్తారు. ఆ తర్వాత 11 సార్లు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని జపించండి. మంగళవారం రోజున హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఒక దీపం వెలిగించడం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది. అలాగే మీ శక్తి మేరకు ఎర్ర రంగు పండ్లు లేదా ఆహార పదార్థాలను అవసరమైన వారికి దానం చేయండి. ఈ పరిహారం వల్ల మనస్సులోని ఆందోళనలు తగ్గి, ధైర్యం పెరిగి, ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం మరియు కార్యసిద్ధిలో సానుకూల మార్పులు కలిగే అవకాశాలు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ వారం కోపాన్ని నియంత్రించడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మరియు తొందరపాటు నిర్ణయాలను నివారించడం మేషరాశి వారికి అత్యుత్తమ పరిహారంగా పనిచేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధన్యవాదములు. నమస్తే.